చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో 5 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు జిల్లా 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి శ్రీనివాసరావు సంచలన తీర్పును వెల్లడించారు. చిత్తూరు నగరంలో నవంబర్ 17, 2015వ సంవత్సరంలో అప్పటి మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్లు చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో 23 మంది నిందితులుగా ఉన్నారు. ఒకరు మృతి చెందగా మరొకరిని కేసు నుంచి న్యాయస్థానం తొలగించింది. ఈ కేసులో చింటూ అలియాస్ చంద్రశేఖర్ కటారి మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తుది తీర్పులో 5 మందికి శిక్ష ఖరారు చేశారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు పూర్తి కాగా శుక్రవారం ఉదయం 8వ అదనపు జిల్లా కోర్టు జడ్జి డాక్టర్ శ్రీనివాసరావు నిందితులైన A1 శ్రీరామ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, A2 వెంకటాచలపతి అలియాస్ ములబాగల్ వెంకటేష్, A3 జయప్రకాష్ రెడ్డి అలియాస్ రెడ్డి, A4 తోటి మంజునాథ్, A5 వెంకటేష్లకు ఉరిశిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించారు. ఈ సందర్భంగా కటారి కుటుంబ సభ్యులు న్యాయం గెలిచిందని, అత్తామామ కటారి అనురాధ మోహన్ల ఆత్మ శాంతించిందని తెలిపారు. అలాగే తమకు అండగా నిలిచిన మీడియా, పోలీసు వారికి, న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే న్యాయదేవతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసు విజయంపై న్యాయవాది శైలజ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలను పరిశీలించి న్యాయస్థానం ముందుంచడంతో శిక్ష ఖరారు చేయడం జరిగిందని తెలిపారు. నిందితుల తరపున వాదించిన న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టులో ఈ కేసుపై అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలిపారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈ కేసుకు సంబంధించి 17/11/2015 ఉదయం 11:45 అప్పటి మన చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ కేసును చిత్తూరు 1 టౌన్ పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము ఛార్జ్షీటు దాఖలా చేయడం జరిగింది. దీంట్లో ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు వారు పరిశీలించిన పిమ్మట A1 to A5కు ఉరిశిక్ష మరియు బాధిత కుటుంబీకులకు 70 లక్షల నష్టపరిహారం అవార్డు చేయడం జరిగింది. ఇందులో 30 లక్షలు 50 లక్షలు కటారి కుటుంబం వారికి మరియు 20 లక్షలు కంప్లైనెంట్ అయినటువంటి సతీష్ కుమార్ నాయుడుకి అవార్డు చేయడం జరిగింది. ఈ కేసు విషయంగా ప్రాసిక్యూషన్కి అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు గారికి మరియు మా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాధు ప్రసాద్ గారికి మరియు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్ కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ KS జయరామ్ గారికి, B నాగరాజ్ గారికి, 6వ అదనపు జిల్లా కోర్టు PP M బాలాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ కేసులో సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు మానిటరింగ్ సెల్ వారికి, కోర్టు సిబ్బందికి మరియు ప్రతి ఒక్కరికి నా ఈ ప్రయాణంలో సహకరించిన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. A1 అది యాడ్ చేసుకుంటారు. A1 to A5కి ఉరిశిక్ష విధించడం జరిగింది. 302, 120B IPC సెక్షన్స్ కింద ఉరిశిక్ష విధించడం జరిగింది. మరియు 307కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా విధించడం జరిగింది. దర్యాప్తు అనంతరము పోలీసు వారు 130 మంది సాక్షులను లిస్టు ఛార్జ్షీట్లో తెలియపరిచినారు. వారిలో 57 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది. తర్వాత ఆ ఛార్జ్షీట్ లో మొత్తం 23 మంది పైన ఛార్జ్షీట్ దాఖలా చేయడం జరిగింది. అందులో 5 మంది పైన నేరం రుజువైంది. వారిలో ఒకరు చనిపోయినారు ముద్దాయిలు, ఒకరి పైన కేసు డిశ్చార్జ్ అయింది. మొత్తం 23 మంది, అందులో ఒకరు చనిపోయినారు, ఒక ముద్దాయి చనిపోయినారు, ఒకరి పైన డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు ఈ 5 మంది పైన నేరం రుజువైంది. 5 మందికి అది చూడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు గత 10 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతూ 2015
మా అత్త మామల్ని ఎంత ఘోరంగా హత్య చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నేను నమ్ముకుని ఉన్నాము. మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని. ఆ భగవంతుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష విధించాడు. వారి ఆత్మకి మా అత్త ఆత్మకి శాంతి అలా బాగుంటుంది. కానీ ఎన్ని జరిగినా మా బాధ మేము కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేనిది బాధ. కాబట్టి దీనికి విజయానికి అంటే కోర్టు ద్వారా ఈ తీర్పుని మేము చాలా ఎమోషనల్గా తీసుకుని చాలా ఉన్నాము. అలాగే దీనికి సపోర్ట్ చేసిన ప్రాసిక్యూషన్ పీపీ గారు, జిఎస్ సైజా మేడం గారికి, అలాగే జయరామ్ సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి, బాలాజీ గారికి, ఇంకా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు సపోర్ట్ ఇచ్చిన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐలు, ఎస్ఐలకి, ప్రతి ఒక్కరూ పేరు పేరున, అలాగే ముఖ్యంగా కూడా మీడియా సోదరులందరికీ కూడా ప్రతి విషయాన్ని పబ్లిక్కి తెలియజేస్తూ మా కుటుంబానికి ఏ విధంగా అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లో చూపిస్తూ మాకెంతో సపోర్ట్గా ఉన్నారు. సో మీడియా సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దీంట్లో మాకు కష్టకాలంలో సపోర్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా కుటుంబంలో మా అత్త మామలు కోల్పోయారు, మా అదృష్టం, అలాగే మా ఆయన్ని కూడా కోల్పోయాక కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు సింగిల్ ఇది కాదు, మా కుటుంబ సభ్యులందరం కూడా పోరాడాము. అందరిపైన కూడా కేసులు పెట్టించుకున్నాం. న్యాయం కోసం పోరాడినా కూడా మా పైన అనవసరమైన కేసులు పెట్టించారు. దాంట్లో మా కుటుంబ సభ్యులందరినీ కూడా బాధ్యతలు చేశారు. అయినా దేనికి భయపడకుండా న్యాయం కోసం పోరాడాము. ఏదైతే మేము కోర్టుని ఆశ్రయించి ఎదురు చూసామో ఆ న్యాయం ఈరోజు జరిగిన దానికి ఆ న్యాయదేవత కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయ్ చంద్రారెడ్డి, హైకోర్టు అడ్వకేట్. ఈ దాదాపు ఈ సెషన్స్ కేసు నెంబర్ 110 ఆఫ్ 2016 ఈ యొక్క సెషన్స్ కేసు 15/11/2015లో జరిగిన ఈ మేయర్ మర్డర్ కేసు సంబంధించి సెషన్స్ కేసు ఇది 15వ సంవత్సరంలో జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ వేశారు. దాన్ని వేసిన తర్వాత సెషన్స్ కేసు నెంబర్ 110/2016గా రిజిస్టర్ అయింది. దీంట్లో ఇది దాదాపు 136 మంది విట్నెసెస్లు నమోదు చేశారు. దాంట్లో దాదాపు 57 మంది విట్నెసెస్ని విచారించినారు. దీంట్లో ఏ కేసులు నమోదు చేశారంటే కుట్ర 120B రెడ్ విత్ 302 అంటే మర్డర్ చేయడానికి కుట్ర పన్నినట్లు. 2 ఆ కుట్ర మర్డర్ ఇన్ పర్సూవెన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ, ఆ కాన్స్పిరసీని ఆధారంగా చేసుకొని మర్డర్ చేసినట్లు. దీంట్లో వచ్చి మేయర్ అనురాధ గారు, అప్పటి మేయర్, తర్వాత ఆమె భర్త కటారి మోహన్ గారు, తర్వాత ఇంకొక అతను సతీష్ అనే అతను గాయపడ్డారు. కటారి మోహన్, అనురాధ గారు చనిపోయారు. ఇది దాదాపు చాలా పెండింగ్ తర్వాత సుప్రీంకోర్టు దీని మీద చర్య తీసుకుని త్వరగా జరపాలనిపించిన తర్వాత 2002లో ఇది యాక్చువల్గా 2022లో ఇది ట్రయల్ కమెన్స్ అయింది. చాలా ట్రయల్ కమెన్స్ అయిన తర్వాత మొన్న 24వ తేదీ గౌరవనీయులైన జడ్జి గారు 9th ADJ గారు దీంట్లో మొత్తం ముద్దాయిలు వచ్చి 23 మంది. 23 మందిలో ఒకరు ముందుగానే డిశ్చార్జ్ అయిపోయారు, కాసారం రమేష్. తర్వాత ఇంకొకతను శ్రీనివాసాచార్య అతను చనిపోయాడు. మిగతా వాళ్ళల్లో మొత్తం 21 మెంబర్స్ని అక్విట్ చేశారు అన్ని ఛార్జెస్. దీంట్లో ఏమనంటే కాన్స్పిరసీ, మర్డరు, 302 అటెంప్ట్ మర్డరు, ఆర్మ్స్ యాక్టు,
ఆర్మ్స్ యాక్ట్ అబ్స్కాండింగ్, నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఈ నిందితులకు హార్బరింగ్, ఇన్ని కేసులు నమోదు చేశారు. అన్ని కేసులు కొట్టేసి చిట్ట చివరికి 5 మందికి అంటే శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, నెక్స్ట్ వచ్చి వెంకటాచలపతి ఫ్రమ్ ములబాగల్, నెక్స్ట్ A3 జయప్రకాష్ రెడ్డి, A4 మంజునాథ్, A5 వచ్చి వెంకటేష్. వీళ్ళు 5 మందికి కన్విక్షన్ ఇచ్చారు 2024 తేదీ. తర్వాత దీనిపైన ఎటువంటి సెంటెన్స్ చెప్పాలా, శిక్ష ఏమి విధించాలనే దానికి 2 రోజులుగా మొత్తం జరిగింది, ప్రాసెస్ అంతా జరిగింది. నిన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీళ్ళకి డెత్ పెనాల్టీ వేయాలని చెప్పి ఆర్గ్యూ చేశారు. నేను డెత్ పెనాల్టీ వేసే కేసు కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అర్థమైందా అని మేము ఆర్గ్యూ చేశాము. ఈరోజు తుది తీర్పు జడ్జి గారు వెలువరించినారు. వెలుస్తూ వారికి హ్యాంగింగ్ ఇచ్చారు, టిల్ డెత్ ఇచ్చారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి దీన్ని డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పిన తర్వాత ప్రొసీజర్ ప్రకారము కన్ఫర్మేషన్కి హైకోర్టుకు పంపిస్తారు. హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కన్ఫర్మేషన్ వింటుంది. ఇది సబబేనా, ఈ ఉరిశిక్ష విధించడం సబబేనా అని. అదేవిధంగా అక్యూజ్డ్ కూడా అప్పీల్ పోయేదానికి అవకాశం ఉంది. వాళ్ళు పోతారన్నమాట. అంతవరకు వీళ్ళు ఏం చేస్తారు, ఆ డెత్ సెంటెన్సెస్ విధించిన ఖైదీలుగా సెంట్రల్ ప్రిజన్లో ప్రాబబ్లీగా కడప సెంట్రల్ ప్రిజన్లో వీళ్ళని ఉంచుతారనమాట. ఉంచిన తర్వాత ఆ డెత్ సెంటెన్స్ అయినంత వరకు వాళ్ళు కడప ప్రిజన్లోనే ఉంటారు. ఇది తర్వాత ఇప్పుడు హైకోర్టు చేతిలో ఉంది. దీంట్లో సాక్ష్యాధారాలను ఒక మూలంగా చూస్తే ఇది యాక్చువల్గా నేను కామెంట్ చేయకూడదు, కానీ దీనిలో కన్విక్షన్ ఇవ్వడానికి కూడా కొట్టేయడానికి హైకోర్టులో చాలా అవకాశాలు ఉన్నాయి. గౌరవనీయులైన జడ్జిలు గారే దీంట్లో ఇన్వెస్టిగేషన్లో చాలా ల్యాక్యునాస్ ఉన్నాయని చెప్పి దీంట్లో సాక్ష్యం చెప్పిన చాలామందికి ఇప్పుడు పెర్జరీ నోటీసులు పంపించి ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కాకపోతే ఏమంటే ఈ కోర్టు వరకు ఇది ఫైనల్ జడ్జిమెంట్. దీనిపైన హైకోర్టుకు పోతున్నాము. హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి మేము నమ్ముతున్నాము. ఇది ఒక ఈ యొక్క డెత్ సెంటెన్స్ యొక్క పూర్వాపరాలు పరిశీలించినప్పుడు చాలా కేసుల్లో, చాలా ఘోరమైన నేరాల్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళని వచ్చి జీవితంలో బాగు చేయడానికి కాదు, రిఫార్మేషన్ రిహాబిలిటేషన్ చేయలేని పరిస్థితుల్లోనే డెత్ విధించాలని చెప్పారు వాళ్ళు. సో ఆ జడ్జిమెంట్లు అందరికీ పెట్టాము. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు కన్సిడర్ చేసినారు. అయినా కూడా జడ్జిమెంట్ ఇచ్చినారు. బట్ ఇదే వాదనని మేము హైకోర్టులో వినిపిస్తాము. మాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేసి మాకు నమ్మకం. 90 రోజులు లేదు సార్ అప్పీల్కి. ఇప్పుడు 90 days. ఇప్పుడు గ్రేటెస్ట్ కాపీస్ అంటారు, అంటే జడ్జెస్ అక్యూజ్డ్కి ఉచితంగా కాపీలు ఇవ్వాలి. అది రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత ఇచ్చిన తర్వాత మేము 90 days లోపల అప్పీల్ అవ్వాలి, కానీ మేము త్వరగానే వేస్తాము. కన్ఫర్మేషన్ కూడా అంత లోపల అక్కడ వచ్చేసిన తర్వాత మేము అక్కడ త్వరగా దీనిని పరిష్కారం చేసేదానికి మేము మా సాయశక్తిలో మేము హైకోర్టులో ప్రయత్నిస్తాం.